నౌన్స్ ప్రొనౌన్స్ వాక్య నిర్మాణంలో సబ్జెక్టు గాను ఆబ్జెక్ట్ గాను వాడతాం, కర్తగాను కర్మగాను. వెర్బ్ ముందు వాడితే సబ్జెక్టు, వెర్బ్ తర్వాత వాడితే ఆబ్జెక్ట్ కర్మ. అలాగే పని చేయుటను చేశాను, చేస్తున్నాను, చేస్తాను, చేసి ఉన్నాను, నీ వచ్చేసరికే చేసి ఉన్నాను అని అనేక రకాలుగా వెర్బ్ని మనం పనిలాగా చెప్తే వెర్బ్ అవుతుంది. బేసిక్గా ఈ సబ్జెక్టు, వెర్బు, ఆబ్జెక్టు ఈ విషయాల గురించి కొంచెం అవగాహన ఉంటే గ్రామర్ అర్థమవుతుంది. గ్రామర్ అర్థమైతే కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి వాక్య నిర్మాణం. అది అంటే ఇప్పుడు మీరు పొద్దున్నే అడిగారనుకోండి, బ్రేక్ఫాస్ట్ టైంలో ఎవరికైనా హ్యావ్ యూ బ్రేక్ఫాస్టెడ్, హ్యావ్ యూ టేకెన్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్. Yes, I have already had my breakfast. No, I have not had my breakfast yet. అదే మధ్యాహ్నం కొంచెం టైం నేను డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్ ఎస్టర్డే, డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, యూ సీమ్ టు బి హంగ్రీ, ఐ థింక్ యూ డిడ్ నాట్ హ్యావ్ యువర్ బ్రేక్ఫాస్ట్ ఇన్ ద మార్నింగ్, డిడ్ యూ టేక్ బ్రేక్ఫాస్ట్, డిడ్ యూ ఈట్ బ్రేక్ఫాస్ట్, డిడ్ యూ హ్యావ్ బ్రేక్ఫాస్ట్. ఎప్పుడో మధ్యాహ్నం ఎప్పుడో కాస్త టైం అయిపోయినాక అడగాలనుకుంటే పాస్ట్ టెన్స్ కాదు అనుకొని డిడ్ వాడాలి. సింపుల్ పాస్ట్ టెన్స్లో గతానికి చెందిన విషయాల మీద డిడ్ వాడాలి. హ్యావ్ యూ హ్యాడ్ యువర్ బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ టేకింగ్ మై బ్రేక్ఫాస్ట్, ఐఎమ్ హ్యావింగ్ మై బ్రేక్ఫాస్ట్, ఇప్పుడు తింటున్నాను. వై సో లేట్, ఎందుకు ఆలస్యమైంది, ఐ వాజ్ వెరీ బిజీ విత్ సమ్ అదర్ వర్క్, I did not find time, so all the work is completed. Now I am taking my breakfast, now I am having my breakfast, now I am breakfasting. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. Normally I have my breakfast at 9 in the morning, but today due to some other busy schedule I could not have my breakfast at 9 o'clock. Now I am having my breakfast అన్నట్టుగా. చూడండి ఎన్ని రకాలు మనం టెన్స్లు వాడుతాం. నవ్ ఐఎమ్ హ్యావింగ్ ప్రజెంట్ కంటిన్యూస్, ఐ డిడ్ నాట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్ 9 o'clock, నార్మల్లీ ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్ 9. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్, రోజు జరిగేది, దైనందిక అలవాట్లు, ఇప్పుడు ఎల్లప్పుడూ జరిగేది. ఐ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ నార్మల్లీ ఎట్ 9, బట్ టుడే ఐ కుడ్ నాట్ హ్యావ్ మై బ్రేక్ఫాస్ట్ ఎట్ 9 డ్యూ టు సమ్ అదర్ బిజీ వర్క్. I have completed that work. Now I am having my breakfast. ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. I am having my breakfast. ఎక్కువ ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో హ్యావ్ని వాడతారు. I am eating my breakfast, I am taking my breakfast కూడా కనుమరుగవుతుంది. I am having my breakfast, I have had my breakfast, I will have my breakfast. Normally I have my breakfast at 9. Normally, usually, generally I have my breakfast at 9 అన్నట్టు. అది సింపుల్ ప్రజెంట్ టెన్స్. I have had my breakfast ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. I will have my breakfast సింపుల్ ఫ్యూచర్ టెన్స్. I am having my breakfast ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. బ్రింగ్ బ్రాట్, bring brought, buy bought, buying to buy will oblique shall buy, bring brought, bringing to bring will oblique shall bring. ఎప్పుడైతే మీరు నాలాగా ప్రతి వెర్బ్కి అన్ని విధాలుగా టకటగా చెప్పగలుగుతారో అప్పుడు కొంత అవగాహన మీకు సబ్జెక్ట్ మీద వచ్చింది అనేది కన్ఫర్మ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టెల్ all the forms of the verb at a stretch, then we can understand that you have got some command on the subject, a confidence level. At a stretch అంటే ఏకబిగున, at a stretch, ఏకబిగున, STRETCH, stretch, at a stretch. at a time అనొచ్చు, ఒకటేసారి, at a time, ఒకటేసారి. ఏకబిగున అనే పదం వాడతాం కదా మనం. at a stretch, ఒక స్ట్రెచ్లో అలా వెళ్ళిపోతుంటారు. at a time.
ఓకేనమ్మా, నేను వెర్బ్స్ అడుగుతాను. సాధారణంగా అనడానికి ఏమంటాం మనం? యూజువల్లీ, నార్మల్లీ, జనరలీ. USUALLY, యూజువల్లీ, నార్మల్లీ ఆర్ జనరలీ. మధ్యలో 7 to 8 మధ్యలో నేను మధ్యలో బిట్వీన్. సహోద్యోగులు, కలీగ్స్. చక్కగా తయారవ్వడము, ఫ్రెషన్ అప్. వెర్బులు అడుగుతున్నాను నేను. ఫ్రెషన్ అప్, ఫ్రెషన్డ్ అప్, ఫ్రెషన్డ్ అప్, ఫ్రెషింగ్ అప్, టు ఫ్రెష్ అప్, విల్ ఆబ్లిక్ షల్ ఫ్రెషన్ అప్. ఫ్రెషన్ అప్, ఫ్రెషన్ అప్, ఫ్రెషన్డ్ అప్, ఫ్రెషన్డ్ అప్, ఫ్రెషనింగ్ అప్, విల్ ఆబ్లిక్ షల్ ఫ్రెషన్ అప్, టు ఫ్రెషన్ అప్. ఫ్రెషన్, FRESHEN, UP అప్. ఫ్రెషన్ అప్, చక్కగా తయారవ్వడం, ఫ్రెష్ అవ్వడం అంటాం కదా మనం. ఫ్రెషన్ అప్. కొంత తడవు, కాసేపు. కొంత తడవు, ఏ వైల్. AWHILE, while, a while. Please wait a while, I will come and attend you. Please wait a while. Please wait a while, కాసేపు ఉండండి. Now, చిరుతిళ్ళు, snacks, SNACKS, snacks. Now, తరువాత, afterwards, or later, 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 oblique, afterwards. తిరిగి వచ్చు, తిరిగి రావడం.